ఒక 2 అవర్స్ తర్వాత ఒక మంచి రైడ్ వచ్చింది. 43 కిలోమీటర్ రైడ్ దుండిగల్ది. సో 2 గంటలు టైం వేస్ట్ చేసుకున్నా. కూర్చొని దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో ట్రాఫిక్లో అయితే టూ మచ్ ట్రాఫిక్ ఉండే అవన్నీ ఏం చూపించలేము మీకు నేను. సో దగ్గర గంటన్నర అయిపోతుంది. ఒక రైడ్ వస్తలేదు. పోర్టర్ లేదు, ఊబర్ లేదు. ఊబర్లో ఒక 333 రూపీస్ వచ్చింది కానీ మిస్ అయిపోయి మ్యాచ్ కాలేదు అది. సో హైదరాబాద్ నుంచి నేను మెల్లమెల్ల వనసీపురం వచ్చిన, వనసీపురం గిట్ట వస్తలేదు. సో ఇప్పుడు మళ్ళీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఫస్ట్ అయితే చేంజ్ అయితే కుట్టించుకున్నా కానీ మర్చిపోయినా చూపించాను మిమ్మల్ని అయితే. సో ఒక 20 మినిట్స్ వెయిట్ చేస్తే ర్యాపిడోలో ఒక 19 కిలోమీటర్ రైడ్ తీసుకున్నా. అది దేనిలో అంటే ర్యాపిడోలోనే. లాంగ్లో ఏదైనా సరే ర్యాపిడో కింగ్ అబ్బా, దీనంతా ఇంకా ఎవరు ఇయర్ ఇంకా. సో మాణికేశ్వర నగర్లో వచ్చినాం బస్తీలో. సో ఇక్కడ రైడ్ వచ్చింది. సో కాల్ చేయండి. మన ఇక్కడేమో ఇక్కడ ఇస్తాడు, పాపప్లో యాడ్ ఇస్తాడు. రెయిన్ సర్జ్ ఎక్స్టెండింగ్ సన్ రైడ్ స్టే ఆన్లైన్ అండ్ డోంట్ మిస్ లైవ్ టిల్ 8 PM అంటాడు. కానీ సర్చ్ చేయడు, ఓన్లీ యాడ్స్ కోసం అంతే. ర్యాపిడో యాప్ ఓపెన్ చేయగానే పాపప్ యాడ్స్ వస్తాయి, మొత్తం డిస్టర్బ్ చేస్తుంటుంది. సో ఓన్లీ యాడ్స్ అంతే. ఇంకా దేనికి అప్లికబుల్, రియాలిటీ అయితే అప్లికబుల్ అయితే కాదు. జస్ట్ యాప్ అంటున్నా, యాడ్కే పరిమితం అంతేనా. చలో కష్టం అయితే వస్తుందని చెప్పిండు, వెయిట్ చేద్దాం. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఈ బస్సులో ఉంటే కరెక్ట్గా లొకేషన్ క్యాచ్ చేయదు అనుకుంటా. సో మళ్ళీ ఫస్ట్ స్టార్ట్కి రామన్నాడు ఆయన. 7345 హలో, పద్మావతి కాలనీ, శ్రీనగర్, హయత్ నగర్. చలో ఓకే, థ్యాంక్ యూ. సో కస్టమర్ 200 వేసిన, మనకైతే 190. సో 19 కిలోమీటర్కి. సో ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ 10 రూపీస్. సో 10 రూపీస్ లెక్కనే ఇచ్చింది మనకైతే. సో 198 వచ్చింది. వావ్, చలో బ్యాలెన్స్ యాడ్ అయింది. సో ప్రస్తుతం మనమైతే హైదరాబాద్లో ఉన్నాం. సో దగ్గర గంటన్నర అయిపోతుంది. ఒక రైడ్ వస్తలేదు. పోర్టర్ లేదు, ఊబర్ లేదు. ఊబర్లో ఒక 333 రూపీస్ వచ్చింది కానీ మిస్ అయిపోయి మ్యాచ్ కాలేదు అది. సో హైదరాబాద్ నుంచి నేను మెల్లమెల్ల వనసీపురం వచ్చిన, వనసీపురం గిట్ట వస్తలేదు. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందే సహారా స్టేట్స్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను. ముసరంబాగ్ అంటారా, ముసరంబాగ్ కాదు, మాన్సూరాబాద్ రైట్. సో అటుగానే వెళ్దాం, అదేమైనా పడుతుందో చూద్దాం. సో ఇదే పరిస్థితి. అందుకనే ఇంకా ఏంటి ఫస్ట్ రైడ్ లాంగ్ పడేమని అదే తప్పు, ఇంకేముండదు. మనం 19-20 కిలోమీటర్స్ చూస్తాం మనము. అది లొకేషన్, డ్రాప్ లొకేషన్ ఎక్కడని మనం చూడము, ఇప్పుడు కనెక్ట్ క్లిక్ చేస్తాం అంతే. తర్వాత వచ్చి బాధపడాలి, ఇదే అయిపోతుంది. సో మన సబ్స్క్రైబర్ సో అప్పుడు చాలా మాట్లాడడం కూర్చున్నాడా. అవును, నీకే చాలాసార్లు వచ్చినాడా. సో 33 రూపీస్ వచ్చి చూడండి. 1.5 కిలో పికప్, 2.8 డ్రాప్. ఒక మినిమం 50-60 రూపాయలు వచ్చినాక తీసుకుని వెళ్ళిపోతా అనుకుంటున్నాను, కానీ అది కూడా వస్తలేదు. సో ఒక 2 అవర్స్ తర్వాత ఒక మంచి రైడ్ వచ్చింది. 43 కిలోమీటర్ రైడ్ దుండిగల్ది. సో పికప్ ఇక్కడ పక్కన ఉంది, జస్ట్ ఒక 200 మీటర్స్ అంతే, ఎక్కువ గిట్ లేదు. సో మనమైతే నాకు తెలిసి పార్సల్ ఉంటాయి, ఎందుకంటే ఆటోనగర్లో 99.9% పార్సలే వస్తుంది. చలో భయ్యా, పికప్ అయితే నాకు తెలుసు పార్సల్ ఇస్తారు. చలో వెళ్ళిపోదాం. ఇంకా ఎంత 1.4, 1 గంటన్నర గంట 2 గంటలు చూపిస్తుంది 43 కిలోమీటర్కి. వెళ్ళిపోదాం అక్కడ. సో మనం ఏమంటాం, ఇలాంటి రోజు 400 రూపాయల రైడ్ 2 దొరికితే చాలని మనం సంతోషం పడతాం. అరే 400 రూపాయల రైడ్ వచ్చింది, ఇంకా 2-3 వచ్చేస్తే కథం 3 రైళ్ళైనా 1200 అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం. కానీ జరిగే పని ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అది. సో ఇప్పుడు ఎంత 2 గంటలు కూర్చున్నా, పేషెంట్కి ఉండాలి కదా కూర్చోడానికి. ఎట్లా అంటే 2 గంటల్లో రైడ్కి రాలే, వచ్చినాయి రైలు స్కిప్ అయిపోతున్నాయి మన దగ్గర. యాక్సెప్ట్ చేయడానికి వెళ్తున్నా మిస్ అంటుంది. 34 కిలోమీటర్ రైడ్ మిస్ అయిపోయింది. ఇంకోటి 18 కిలోమీటర్ రైడ్స్ 2 సార్లు మిస్ అయినాయి. సో లాస్ట్కి 43 కిలోమీటర్ అయితే మనం పట్టేసుకున్నాం. సో మనం ఎట్లా ఇలా అంటే బాల నుంచి జిడిమెట్ల ఇలా షాపూర్ నగర్ నుంచి అలా వెళ్ళాలి. ఇంకా కండి మైసమ్మ దాటి అవుటర్ రింగ్ కూడా దాటి వెళ్ళాలి. సో మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అవుటర్ రింగ్ దగ్గర రావాలి. మళ్ళీ ఒక 5-6 కిలోమీటర్ నేను మళ్ళీ రావాల్సిందే.
చలో ఇంకా ఇది ఫటాఫట్ మనం అయితే డ్రాప్ చేద్దాం. అదే మాదాపూర్ వచ్చింది 100 ఫీట్ యాక్సెప్ట్ చేసుకున్నాం. చాలా కంప్లీట్. ఎంత వస్తుందో 428 470. హలో భయ్యా. అయ్యో 470 हाँ 470. అదే నా 428 చూపిస్తుంది. 50 ఎక్స్ట్రా అంతే. 428 చూపిస్తుందన్నా. 50 యాడ్ చేస్తే 478 అయితే 470 అని చెప్పిన. మళ్ళీ ఎంత ఇస్తావు చెప్పు. అదే నేను అడిగే తీసుకొచ్చాను కదన్నా, ఎక్స్ట్రా తీసుకుంటా అని. నువ్వు ఇస్తే తీసుకోలేక వదిలే అని చెప్పినావు కదా. సరే 430 ఇచ్చేసాయి, వదిలే. ఇవ్వకపోతే ఇంకేం చేద్దాం. హలో చూపించిన అమౌంట్ ఇచ్చానా, ఇంకా ఏం చేద్దాం. నువ్వే చెప్పి నువ్వే ఎట్లా అంటే ఏం చెప్తాను నీకు. 430 ఇచ్చేసాయి. అవునన్నా సరే. ఏదైనా అడిగి తీసుకొచ్చినా. అయ్యో సరే అన్న, నాకు 428 చూపించినా. ఇంకా ఇష్టం ఏం చెప్పను. ఇంకా నేను అడిగే తీసుకొచ్చినాడా. ఇదే నెంబర్ అన్న, ఓకేనా. అది చెప్పే తీసుకొచ్చిన మళ్ళీ అంటాడు. ఏమంటాం చెప్పు. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మీరే. చలో మనకి ఆల్రెడీ ఇంకో రైడ్ వచ్చింది, పోదాం. అమ్మా దామోదర్, దామోదర్ 4 minutes. దామోదర్ వస్తున్నా, దామోదర్. చలో ఫ్రెండ్స్, ఇదైతే పిక్ డ్రాప్ చేసిన ఆయన చేసాడు. ఫోన్ వచ్చింది కదా. సో చలో మనం వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. 21 kilometers రైడ్ ఫ్రెండ్స్. ఇలాంటి రైలు ఇట్లా పడుతుండాలి అంతే. ఇలా పడుతుంటే మజా వస్తుంటుంది. చేద్దామంటే రైడ్ అని ఇంట్రెస్ట్ వస్తుంటుంది. అరే గంటలు కూర్చోబెట్టి గంటకు ఒక రైడ్ ఇస్తే ఎట్లా బా. అరే మళ్ళా రాంగ్ వెళ్తున్నా. హలో ఆయనకి ఇచ్చేసిన ఆయనకి ఇచ్చేసిన ఆయనకి. ఓకే అన్న, ఇచ్చేసిన అన్న. థ్యాంక్ యూ అన్న. చలో సో నేనైతే ఏం అడగలే ఎక్స్ట్రా. అడిగినా అన్న బూస్ట్లో ఎందుకు బుక్ చేసినావే నువ్వు అని. ఎందుకంటే ఎంత లాంగ్ బూస్ట్లో బుక్ చేసుకుంటారు అని అడిగితే మనకు బూస్ట్లో ఆల్రెడీ తక్కువనే వస్తుంది. సో అడగలో నేను తక్కువ ఏమీ అడగలే కదా. ఆయన చెప్పింది సార్ నువ్వు వెళ్ళు, నీకు నువ్వు ఎక్స్ట్రా కావాలంటే నువ్వు తీసుకొని చెప్పింది. సరే నేను 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగిన అంతే. మళ్ళీ ఆయనే ఫోన్ చేసి నేను ఎక్స్ట్రా ఇస్తానని చెప్పలే కదా. అంటే ఆయనే చెప్పి నాకు. సరే ఏమంటాం, మనం తప్ప. అది మొత్తం జామ్ అయిపోయింది కదా. బాబా మధ్యాహ్నం లారీలు ఇరికిపోయినాడా. సో ఇట్లా ఉంది ట్రాఫిక్ కండిషన్. మొత్తం జామ్ ఉంది. జేఎన్టీయూలో మొత్తం జామ్ ఉంది. జేఎన్టీయూ జామ్ ఉందిరో.
అమ్మా ఏం ఎంత వస్తున్నావు రైడ్లు కంప్లీట్ రైడ్ 214 చేసిన నెంబర్ రైట్ ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ అయ్యా ఏడా వాన పడుతుంది వన్స్పురంలో వాన పడుతుంది ఎక్స్పెక్ట్ అయినట్టు అరౌండ్ 18 అంటే 6 గంటలకి చలో ఫ్రెండ్స్ మన ఎండింగ్స్ ఎంత అయిపోయిందంటే క్యాష్ నాకేసి బ్లాక్ అయిపోతుంది 840 అయిపోయింది ఇంకా మనం అయితే కొంచెం ఆఫ్లైన్కి వెళ్ళిపోదాము ఆఫ్లైన్కి వెళ్ళి ఏదో తిందాం ఉసుపు కూడా వద్దులే చలో జ్యూస్ తాగుతూ నాకైతే ఒక 18 కిలోమీటర్ రైడ్ వచ్చింది అది ఎక్కడ అంటే హ్యాబిట్స్ది సో పికప్ కూడా పక్కన ఉంది 270 మీటర్స్ చలో 18 కిలోమీటర్స్ 53 మినిట్స్ జగదీష్ మార్కెట్ వెళ్ళాలి హ్యాబిట్స్ సో ఫటాఫట్ డ్రాప్ చేసేద్దాం అదే నిజంగా రోడ్డు ఎట్లా ఉన్నాయంటే ఏం అనలేం ఎవరిని సో 212 తీసుకున్నాం క్యాష్ కలెక్టెడ్ చలో అకౌంట్ వచ్చేసింది 5 స్టార్ ఇచ్చేస్తాం ముషీరాబాద్ రామ్నగర్ వెళ్ళిపోదాం జమిస్తాం వద్దులే లోపలికి వెళ్ళాలి సో కస్టమర్ రేటింగ్ మనం ఇవ్వచ్చు ఒకవేళ కస్టమర్ బ్యాడ్ బిహేవ్ చేస్తే ఒక రేటింగ్ ఇవ్వండి సో నా తరం బాగానే ఉన్నాడు అందుకనే 5 స్టార్స్ ఉన్నాడు పెట్ బంజారాస్ అమ్మ వద్దురన్నా బంజారాస్ టైంలో బాగా వచ్చింది మదీనా కూడా 195 రూపీస్ కానీ మనకు ఓపిక లేదు ఈ ట్రాఫిక్లో నడిపే ఓపిక నాకు అస్సలు లేదు బ్లాక్ గిట్ అయిపోయింది ఏమన్నది బ్లాక్ అయినా కూడా వస్తున్నా చూడు చలో గో ఆఫ్ డ్యూటీ ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా సో మన ఎండింగ్ ఎంత 1025 ఎండింగ్స్ అయింది 1025 ఎండింగ్స్ సో కిలోమీటర్ 118 కిలోమీటర్లు సో 118 అంటే 120 రూపాయలు సిఎన్జీ అయింది సో 900 రూపాయలు ఎండింగ్స్ అయింది ఈరోజు మనకు సో ఎప్పుడు లాగిన్ చేసినా అంటే మనము 11కి అట్లా లాగిన్ చేసాము సో 11 10:30 అట్లా సో మీకు ఓన్లీ ఎండింగ్సే చూపించాను దీంట్లో ఎండింగ్స్ బ్యాక్గ్రౌండ్లో ఏం వచ్చిందంటే 2 గంటలు టైం వేస్ట్ చేసుకున్నా కూర్చొని దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోయింది సో ట్రాఫిక్లో అయితే టూ మచ్ ట్రాఫిక్ ఉండే అవన్నీ ఏం చూపించలేదు మీకు నేను సో మొత్తం ఈ ఎండింగ్స్ ఏమో ఏమంటారు మీకు చూపించింది ఒక 10-12 మినిట్స్లో ఖతం చేస్తాను అబ్బా 10 నిమిషాలు చూడాలని అమ్మ 1000 రూపాయలు ఎండింగ్ చేస్తున్నాడు ఆ 1000 రూపాయలు ఎండింగ్ చేయడానికి చిన్నకి చెడ అయిపోతుంది పొద్దున్న సాయంత్రం చేయాలంటే సో ఇది ఉంటుంది బయట ట్రాఫిక్ ఉంటాయి ట్రాఫిక్ కాస్ట్ వస్తుంది ప్రతి దానికి యుద్ధం చేయాల్సి వస్తుంది మీకు రోడ్ల పైన వస్తాయి పుట్టింగా రోడ్ పైన వచ్చేసినా ఎండింగ్ చేసుకుని వెళ్ళిపోయినా అని కాదు రోడ్ పైన ఎక్కిరనుకో బండి ఇంకా ట్రాఫిక్ తోటి యుద్ధం చేయాలి పేషెన్స్తో ఉండాలి ఆర్డర్ పడదో చెప్పలేము అన్నీ ఉంటుంది అబ్బా ఇవన్నీ తట్టుకుంటే రావాలి లేకుంటే రావద్దు ఏం మామ నా ముందు వచ్చి పెట్టినావు ఆటో నువ్వు చలో సో 1025 ఎండింగ్స్ అయిపోయింది సో ఇంకా ఇదే ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ మళ్ళీ సూపర్ బాయ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని 10,000 దగ్గరలో ఉన్నాం మనము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ షేర్ కూడా చేయండి ఇంకా అంతే ఇంకా మనమైతే ఇంకా అసలు మేము తినేసి రాలేదు తినేసి వస్తే ఇంకా నేను 9 వరకు అయితే కొడుతుండే ఇంకో 500 ఈజీగా చేసుకుంటుండే ఇంకా ఈ టైంలో మంచిగా పడుతుంది రైడ్లు సో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటాయి కానీ రైడ్లు మాత్రం బాగానే పడుతుంది